తెలియజేస్తున్నా. నిన్ననే సీమలో దశాబ్దాలుగా అద్భుత సేవలు అందిస్తున్న ఆర్డిటికి ఇబ్బందులు వస్తే విదేశ విరాళాల విషయంలో తలెత్తిన సమస్యని లోకేష్ గారు వెళ్ళి సమన్వయంతో పరిష్కారం చేసి మళ్ళీ వారి సేవలు ఈ జిల్లాకు అందుబాటులో ఇచ్చి తేవడం ఇదొక శుభ పరిణామం. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తూ ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సీమ నేలపై తిరుమల, శ్రీశైలం, కాళహస్త్రి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, ఒంటిమిట్ట, పుట్టపర్తి ఇలాంటి ఆలయాలు ఆధ్యాత్మిక శోభనిస్తున్నాయి. దేవాలయాల పవిత్రతను కాపాడాం, సేవల్లో నాణ్యత పెంచాం. దీంతో ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సమర్థ నీటి నిర్వహణతో ఆధునిక దేవాలయాలైనటువంటి జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మే నెలలో ఉన్నాం. పుట్టపర్తి చెరువులో నీళ్లున్నాయంటే అది సమర్థవంతమైన పరిపాలన ఫలితం. ఇంకొక పక్క నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్ల సీమ, కరువు సీమ. నేను మీ అందరికీ చెప్పాను, రాయలసీమని రతనాల సీమగా మార్చే బాధ్యత మాది అని ఆ రోజు చెప్పాను. ఈరోజు ఆ దిశగా ముందుకు పోతున్నాం. మీరందరూ ఇది వాస్తవాన్ని భావిస్తే గట్టిగా అభినందించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. ఇక్కడుండే యువతకు ఒకటే కోరుతున్నాం, మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది, అవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. గత 5 సంవత్సరాలు విధ్వంసంతో అన్ని రంగాలు నాశనం చేశారు. ప్రజలు అధికారం ఇస్తే క్రిమినల్ పాలిటిక్స్ చేశారు, పరిశ్రమలు తరిమేశారు, సాగునీటి రంగానికి తీరని ద్రోహం చేశారు. అలాంటి సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి హామీ ఇచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేస్తామని చెప్పాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి పూర్తి చేసి 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే మీకు ఉద్యోగాలు రావాలి. అవసరమైతే వేరే ప్రాంత వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. రాయలసీమలో 4,63,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 4,11,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి.